బలోచిస్తాన్లో పాక్ భద్రతా దళాలను బలోచ్ ఫైటర్స్తో పాటుగా టీటీపీ మిలిటెంట్లు చుక్కలు చూపిస్తున్నారు. గత 4 రోజుల్లో సుమారు 40 మంది పాకిస్తాన్ భద్రతా దళాలను పోలీసులు చంపేశారు. కేవలం బలోచిస్తాన్లోనే కాకుండా ఖైబర్ పఖ్తూన్ఖ్వా, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో సుమారు నెలగా ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. పాకిస్తాన్ నుంచి విడిపోతామని వారు పెద్ద ఎత్తునే ఉద్యమిస్తున్నారు. దీంతో షరీఫ్ ప్రభుత్వం నిరసనకారులను పెద్ద ఎత్తున అరెస్ట్ చేసింది. ఇంటర్నెట్ సర్వీసులు కూడా నిలిపేసింది. అయితే పాకిస్తాన్ తమ దేశంలో అల్లకొల్లను సృష్టిస్తోంది, ఇండియా ఆఫ్ఘనిస్తాన్లే అని ఆరోపిస్తోంది. పాకిస్తాన్లో శాంతి భద్రతల గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. పాకిస్తాన్లో శాంతి భద్రతల పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. ప్రజా ఉద్యమాలను అణిచివేయడానికి ఎంత ప్రయత్నించినా అదే జోరుతో ఎదురుదాడులు జరుగుతున్నాయి. ఇక బలూచిస్తాన్ ప్రజలు తమకు దక్కాల్సిన న్యాయపరమైన హక్కుల కోసం పోరాడుతున్నారు. బలూచిస్తాన్కు చెందిన సహజ వనరులను చైనాకు దోచిపెడుతోంది షరీఫ్ ప్రభుత్వం. వచ్చిన డబ్బును బలూచిస్తాన్ అభివృద్ధికి ఖర్చు పెట్టడం లేదు. అది కాకుండా చైనా కంపెనీలో పనిచేసేందుకు స్థానిక యువతకు ఉపాధి కల్పించడం లేదు. ఎక్కడో పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్కు చెందిన యువతకు ఉపాధి కల్పిస్తోంది. పాకిస్తాన్లో అత్యంత పేదరికంలో మగ్గే ప్రాంతం బలోచిస్తాన్. జనాభాలో 50% కంటే ఎక్కువ మంది అత్యంత పేదరికంలో మగ్గుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పితే వారిని అరెస్టు చేసి వారి ఆనవాళ్లు లేకుండా చేస్తోంది షరీఫ్ ప్రభుత్వం. దీంతో బలూచిస్తాన్లో విధిలేక ఆడవాళ్లు కూడా తుపాకీ చేతపట్టి పాక్ ప్రభుత్వంతో యుద్ధానికి ముందుకొస్తున్నారు. ఇక పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు మరింత దారుణం. నెల రోజుల నుంచి ప్రజలు రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పితే వారిని ఉక్కుపాదంతో అణిచివేస్తోంది పాక్ ప్రభుత్వం. ఇక బలోచ్ ఫైటర్లకు తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్ లేదా టీటీపీ జత చేరింది. ఇరువురు కలిసి గత 4 రోజుల నుంచి సుమారు 40 మంది పాకిస్తాన్ భద్రతా దళాలను బలూచిస్తాన్లోనే లేపేశాయి. బలూచిస్తాన్కు ఉత్తరాన ఉన్న జియారత్ జిల్లాలోని మంగీడామ్ అవుట్ పోస్ట్ వద్ద కాపలా కాస్తున్న పోలీసులను ఈ నెల 6న బలోచ్ మిలిటెంట్లు కాల్చి చంపారు. మిలిటెంట్ల దెబ్బకు పోలీసులు చేతులెత్తేశారు. ఈ దాడిలో మొత్తం 9 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ కూడా ఉన్నారు. అటు తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం వెంటనే పాకిస్తాన్ ఆర్మీతో పాటు పారా మిలిటరీ బలగాలను బలోచిస్తాన్కు పంపించాయి. ఇక పాక్ భద్రతా దళాలు బలోచిస్తాన్లోకి ప్రవేశించిన వెంటనే బలోచిస్తాన్ యావత్ హింస విస్తరించింది. ఈ ఏడాది జరిగిన అతిపెద్ద హింస ఇదే అని చెబుతున్నారు. కాగా గత 4 రోజుల నుంచి చూస్తే అతిపెద్ద 3 దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఇటు పాకిస్తాన్ భద్రతా దళాలతో పాటు పోలీసులు, బలోచ్ రెబల్స్ కూడా ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్ ప్రభుత్వానికి బాకా ఊదే ఐఎస్పీఆర్ మాత్రం బలోచిస్తాన్లోని పలు ప్రాంతాల్లో సుమారు 54 మంది మిలిటెంట్లను పాకిస్తాన్ భద్రతా దళాలు చంపేశాయని గొప్పలు చెబుతోంది. ఈ ఏడాది బలోచిస్తాన్లో అత్యంత ఘోరమైన హింస ఇదే అని ఐఎస్పీఆర్ చీఫ్ లెఫ్టినెంట్ అహ్మద్ షరీఫ్ చౌదరి అన్నారు. కాగా గత 4 రోజుల్లో పాకిస్తాన్కు చెందిన 40 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోవడంతో మిలిటెంట్ను వేటాడేందుకు పాక్ ఆర్మీ రంగంలోకి దిగింది. పాక్ ఆర్మీ క్వెట్టా నుంచి ఉత్తరాన ఉన్న పర్వత ప్రాంతం జియారత్ వరకు, నేషనల్ హైవే N25 వరకు, అలాగే తీర ప్రాంతంలోని లాస్బెలా జిల్లా వరకు మిలిటెంట్ల ఏరివేత కార్యక్రమం చేపట్టింది. అసిం మునీర్ ఆర్మీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత బలోచిస్తాన్లో అతిపెద్ద సవాల్ను ఆయన ఎదుర్కొంటున్నారు. కాగా పాక్ భద్రతా దళాలపై దాడులు చేసింది, చంపింది మాత్రం బలోచ్ లిబరేషన్ ఆర్మీ అని ఐఎస్పీఆర్ అధికార ప్రతినిధి చెప్పారు. కాగా మొత్తం 3 దాడుల్లో 2 BLA చేయగా 1 టీటీపీ అని తెలిపారు అధికార ప్రతినిధి చౌదరి. కాగా పాకిస్తాన్ మొత్తం ప్రస్తుతం మిలిటెన్సీతో అట్టుడికిపోతోంది. కేవలం బలోచిస్తాన్ మాత్రమే కాదు, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో కూడా గత నెల రోజుల నుంచి ప్రజలు రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన పాటు తెలిపారు. పీవేకోలో ప్రజలు రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. నిరసనకారులపై ఉక్కుపాదంతో పాటు అక్రమ అరెస్టులకు పాల్పడటమే కాకుండా దారుణంగా కాల్చి చంపుతున్నారు. ఈ దశాబ్దంలో పోలీసుల కాల్పుల్లో నిరసనకారులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయింది. 2024తో పోల్చుకుంటే 74% మంది నిరసనకారులు ఈ ఏడాది ప్రాణాలు కోల్పోయారని పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాన్ఫ్లిక్ట్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ ఒక నివేదికలో పేర్కొంది. ఈ నెల 6న పాకిస్తాన్ తాలిబాన్ లేదా టీటీపీ మిలిటెంట్లు
మంగీ డ్యాం ప్రాజెక్టు వద్ద కాపలా కాస్తున్న చెక్పోస్టుపై కాల్పులు జరిపారు. కాగా ఈ డ్యాం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉంది. పోలీసులకు, టీటీపీ మిలిటెంట్లకు కొన్ని గంటల పాటు కాల్పులు, ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పులో సుమారు 9 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. మంగీ, కావాసా పోలీస్ స్టేషన్ హెచ్ఎస్ఓతో పాటు యాంటీ టెర్రర్ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ కూడా ప్రాణాలు కోల్పోయిన వారిలో ఉన్నారు. తర్వాత పాకిస్తాన్ మిలిటరీ రంగంలోకి దిగింది. పాక్ ఆర్మీతో పాటు ఫ్రాంటియర్ కార్ప్స్ మంగీ డ్యాం వద్ద టీటీపీ మిలిటెంట్లతో తలపడి 15 మంది మిలిటెంట్లను చంపివేశామని ఐఎస్పీఆర్ చెబుతోంది. ఈ దాడి జరగటానికి కొన్ని రోజుల ముందు బిఎల్ఏ బలూచిస్తాన్లోని తీర ప్రాంతంలోని పట్నం జవానీలో కోస్ట్ గార్డ్ క్యాంప్పై ఆత్మాహుతి దాడికి పాల్పడి సుమారు 30 మంది భద్రతా సిబ్బందిని చంపామని బిఎల్ఏ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే మంగీ డ్యాం వద్ద నిరసనకారులపై పాక్ భద్రతా దళాలు దాడి చేయడంతో స్థానికులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. క్వెట్టా వద్ద సిట్ ఇన్ ధర్నాకు దిగారు. నిరసనకారులు పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్తో మీటింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యను పరిష్కరించే వరకు తాము ఇక్కడి నుంచి కదలమని భీష్మించు కూర్చున్నారు. ఇదిలా ఉండగా జిరారత్ వద్ద జరిగిన దాడుల తర్వాత పాకిస్తాన్ ఆర్మీ, ఫ్రాంటియర్ కార్పులు మిలిటెంట్లను ఏరివేయడానికి వచ్చి కూంబింగ్ చేపట్టారు. ఇక్కడే వారికి పరిస్థితులు ఎదురుతిరిగాయి. టీటీపీ మిలిటెంట్లు ఫ్రాంటియర్ కార్ప్కు చెందిన 18 మందిని అపహరించి సమీపంలోని కొండల్లోకి తీసుకెళ్లారని పాకిస్తాన్ మిలిటరీ తెలిపింది. ఇక ఐఎస్పీఆర్ డైరెక్టర్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి మాత్రం 18 ఫ్రాంటియర్ పోలీసులను టీటీపీ మిలిటెంట్లు బందీలుగా చేసుకుని అపహరించారని చెప్పారు. భద్రతా దళాలు వారిని చుట్టుముట్టాయి. అయితే వారు కాల్చి చంపాలనుకుంటే పోలీసులు వారి చేతిలో బందీలుగా ఉన్నారని, అందుకే మిలిటెంట్లపై కాల్పులు జరపలేకపోయామన్నారు. కాగా జియారత్ పర్వత ప్రాంతాల్లో తమ చేతిలో బందీలుగా ఉన్న 18 మంది పోలీసులను మిలిటెంట్లు చంపివేశారు. అయితే చౌదరి మాత్రం జియారత్ ఆపరేషన్లో మొత్తం 26 మంది మిలిటెంట్లను చంపామని చెబుతున్నారు. కాగా పెద్ద సంఖ్యలో పోలీసులు ప్రాణాలు కోల్పోవడంతో బలోచిస్తాన్ ప్రభుత్వం జియారత్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసును సస్పెండ్ చేసిందని ది ఎక్స్ప్రెస్ ట్రైబ్యూన్ తెలిపింది. కాగా భద్రతా దళాలు ఇప్పటికే జియారత్ పర్వత ప్రాంతంలో కోమింగ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. ఇక బుధవారం నాడు అంటే జూలై 8న నేషనల్ హైవే 25 ద్వారా ప్రయాణిస్తున్న ఆర్మీ కాన్వాయ్ను లక్ష్యంగా చేసుకుని బిఎల్ఏ మిలిటెంట్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 11 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇక ప్రాణాలు కోల్పోయిన వారిలో జూనియర్ కమిషనర్ ఆఫీసర్తో పాటు 10 మంది జవాన్లు ఉన్నారు. కాగా N25 జాతీయ రహదారిలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. అందుకే దాన్ని కిల్లర్ హైవే అంటారు. అయితే పాకిస్తాన్ మిలిటరీ వెంటనే స్పందించి 14 మంది మిలిటెంట్లను చంపివేసిందని చెబుతోంది. ఇక బలూచిస్తాన్ పోస్ట్ పత్రిక మాత్రం తమ ఫైటర్లు 17 మంది పాకిస్తాన్ సైనికులను చంపి వారి ఆయుధాలు స్వాధీనం చేసుకుందని వెల్లడించింది. ఇక తాజాగా జరిగిన 3 ఆపరేషన్లో పాకిస్తాన్ పోలీసులు మిలిటరీలతో పోల్చుకుంటే బలూచ్ ఫైటర్లు, టీటీపీ మిలిటెంట్లు పైచేయి సాధించారు. అయితే కొసమెరుపు ఏంటంటే బలోచ్ మిలిటెంట్లకు ఇండియా ఆయుధాలు ఇస్తోందని, టీటీపీకి తాలిబన్లు అండగా ఉన్నారని ఐఎస్పీఆర్ చీఫ్ చౌదరి ఆరోపిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా ఆయన ఇండియాకు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేశారు.